సో దగ్గర దగ్గర అయితే 9 అవుతుంది. సో 2 అవర్స్ వచ్చి 2 అవర్స్ అయిపోయింది. సో ఒక్క రైడ్ పడతలేదు. చెప్పిన ఒక 50 కిలోమీటర్స్ వచ్చింది, కానీ అది ఫేక్ రైడ్స్ అయితే మళ్ళీ 55 కిలోమీటర్ రైడ్ వచ్చింది నాకు. ఇప్పుడు ఒకడేమో బేగంపేటది మిస్ అయింది 34. మామూలు రైడ్ రాలేదు, 41 కిలోమీటర్ రైడ్ వచ్చింది. అది ఎక్కడో నా తెలిసి కోకాపేట ఉండొచ్చు, లేకుంటే ఉస్మాన్ సాగర్ అటు సైడ్ ఉండొచ్చు. ఇలా భయ్యా ఒక్కొక్క ఆర్డర్కి మినిమం హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ వెయిట్ చేయాలంటే కష్టం. ఇంకా ఏం చేద్దాము, ఎట్లా బతుకాము ఇంకా. సో ఇక్కడ కేపీఎస్లో ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే ఒకరు ఏమంటారు, మన ఓలాలో అయితే మంచి రైడ్ వచ్చింది. 30 కిలోమీటర్స్కి 290 చూపించింది. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో అయితే ర్యాపిడో ఆన్ చేసిన, ఇంట్లోనే చాలాసేపు కూర్చున్నా 20 మినిట్స్ దాకా. సో ఇప్పుడే బయటికి వచ్చి ఓలాకి ఆన్ చేశాను. సో చూద్దాం ఓలాలో మంచి ఏమైనా వస్తుంది తీసుకెళ్దాం, లేకుంటే మిగతాన్ని స్కిప్ చేస్తాము అంతే కదా. స్కిప్ చేసేయాలి అంతే. దాన్ని రాగానే ఏదో వచ్చింది చూడకుండా పటపట తీసుకొని లాంగ్ వెళ్ళి కొద్దిగా అమౌంట్ తీసుకొని వేస్ట్ పోయాలి. ఆలోచించండి కొంచెం, ఓకేనా. సో అది స్కిప్ చేస్తే మళ్ళీ తిరిగి ఒకవేళ ఎవరు యాక్సెప్ట్ చేయకపోయినా గిట్ట అది మళ్ళీ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు యాక్సెప్ట్ చేసుకుంటాను. ఏదో రాగంటే ఇటు తీసుకుని వెళ్ళిపోయాలని కాదు. వాళ్ళు ఇట్లా చేసుకుని పోతే వాళ్ళేం ఓలాడు ఏమంటారు, అమ్మ రైడ్ ఇవ్వగానే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తుంటే ఇంకా తక్కువ చేస్తూనే ఉంటారు ప్రైస్ అయినా. సో కిలోమీటర్ తక్కువ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు 7 ఇస్తున్నాడు, 6 అవుతుంది, తర్వాత 5 రూపీస్ అవుతాయి. ఆల్రెడీ ఓలానికి అదే ప్లాన్ ఉంది, 5 రూపాయలు ఇవ్వాలని. అందులో ఎలక్ట్రిక్ తీసుకోవాలి, 5 రూపాయలు కిలోమీటర్ ఇవ్వాలి. అంటే 10 కిలోమీటర్ నడిపితే మనకు వచ్చేది 50 రూపాయలు. చేశారా? సో కొంచెం ఆలోచించండి, మైండ్ పెట్టండి కొంచెం ప్లీజ్. స్కిప్ చేయండి, ఏం పోతే ఇంకో రైడ్ వస్తుంది అబ్బా, దానిలో ఏముంది. స్కిప్ చేయండి, టెన్షన్ లేదు. అందులో మంచి రైడ్ ఉంటేనే యాక్సెప్ట్ చేయండి. చలో ప్రస్తుతం అయితే మనమైతే సెకండ్ సర్వీస్ కూడా చేంజ్ చేశాను నేను. అది వచ్చింది చూడండి, 11.6కి 81 రూపీస్ అయితే మనం అయితే తీసుకోబోను, కానీ మీరు మాత్రం తీసుకొని వెళ్తూనే ఉంటారు అంతే కదా. స్కిప్ చేయండి అబ్బా, ఏం కాదు, మళ్ళీ వస్తుంది. ఇప్పుడు 5-6 మందికి వెళ్తుంది, 5-6 మందికి తిరిగి ఎవరు యాక్సెప్ట్ చేయాలనుకో మళ్ళీ అదే ప్రైస్ని మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంటాయి. మనకు అర్థమవుతుంది మీకు అది మాట. అరే మళ్ళీ వస్తారా అని మీరు కొంచెం అది ఆశపడి తీసుకుంటే పని కాదు. సో ఇది బాగానే ఉంది, కానీ 2 కిలోమీటర్ పికప్ ఉంచండి, 2.9 డ్రాప్ ఉంది. సో వద్దులే. సో మన దీన్ని యాక్సెప్ట్ చేయను, వదిలిపెట్టాలి అంతే. టెన్షన్ తీసుకోదాబా, ఏముంది 10 నిమిషాలు వెయిట్ చేయండి, అదే రేట్ ఇస్తారు మీకు, ఓకేనా. సో చూద్దాం, మంచి ఏమైనా రైడ్ వస్తే తీసుకెళ్దాం. ఏమైంది స్టార్ట్ సైడ్ స్టాండ్ తీయాలి కదా, సైడ్ స్టాండ్ తీయకపోతే ఇది స్టార్ట్ కాదు. ఇది ఒక పెద్ద బాధ. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరు, బాగున్నారు మీరు? సో ఎలా ఉంది ఎర్నింగ్స్ అందరికీ? పండగ లేచిరు. సో చూడండి, ఇది కూడా బాగుంది. 11.6కి 76. ఇందాక ఎంత వచ్చింది, 84 రూపాయలు ఎంత వచ్చింది, మళ్ళీ తక్కువ వేసింది చూడు. ఎందుకంటే ఇంతకుముందు వచ్చింది, ఎవరైనా ఎత్తుకోపోయింది దాన్ని, అందుకనే సెకండ్ రైడ్ మళ్ళీ సేమ్ అదే లొకేషన్ ఇంకొకటి వచ్చింది. సో ప్రైస్ తక్కువ వేసింది, చూసారా? మీ ముంగర లైవ్లో చూపిస్తున్నా, ఏం లేదు అట్లా. అవి ఇంకోటి వచ్చింది 8.5 కిలోమీటర్ 62 రూపీ, 1 కిలోమీటర్ పికప్ ఉంది. అవసరం లేదు, స్కిప్. టెన్షన్ తీసుకుని ఎత్తుకుపోయారు, అది తీసుకున్నారు ఎవరొకరు. ఈ ఆశ అంతే, వచ్చిందా తీసుకుపోయారు. ఏదో అది కిలోమీటర్ ఎంత ఎక్కువ ఉండని. ఇప్పుడు ఆ సిఎన్జి బైక్ ఉంది, నేనే అంత కకృతి పడతలేను. ఎందుకంటే 100 కిలోమీటర్స్ వస్తుంది నాకు. ఎందుకు వాళ్ళకి ఎందుకు మళ్ళీ యాక్సెప్ట్ చేసి తీసుకెళ్ళాలి కస్టమరు. ఇప్పుడు ఓలాలో ఎవరు యాక్సెప్ట్ చేయకపోతే ర్యాపిడోలో వెళ్తాడు, ర్యాపిడోలో ఎవరు యాక్సెప్ట్ ఊబర్కి వెళ్తాడు. అర్థం చేసుకోండి, మీరు అర్థం చేసుకోరు. ఏమంటావు మీకు? కస్టమర్ కూడా హుషారైపోయింది మధ్యలో. ఆయన 3 యాప్లు ఉంచుతాడు, ఆయన చెక్ చేస్తాడు. దీనిలో తక్కువ ఫస్ట్ ఓలా ట్రై చేస్తాడు ఆయన. ఓలాలో ఎవరు యాక్సెప్ట్ చేయకపోతే లేట్ అవుతుందంటే ఇంకో యాప్కి వెళ్తాడు ఆయన. సో ఇది 0 చిలకలు కూడా, అంటే ఇక్కడ పక్కనే ఉంది. 1.3 కిలోమీటర్ కిలోమీటర్ కూడా వదిలిపెడతలేరు. అవా అట్లా ఉన్నారు జనాలు. చెప్పినా ఇందాక, నేను కూడా సెకండ్ సర్వీస్ కూడా అయిపోయింది 5000 కిలోమీటర్కి. సో ఫస్ట్ సర్వీస్ 500 కిలోమీటర్స్కి, సెకండ్ సర్వీస్ 5000 కిలోమీటర్స్కి. సో చేపించేశాను. ఇక ఇదే ఒక బాధ దీనిదే, అమ్మ మడగాడు అయిపోయాలి దీన్ని, అంతే, ఇంకేం లేదు. ఇంకా అంతా బాగుంది బండి. సో దీన్ని మాడిఫై చేపిద్దాము. సో మధ్య రైడ్ తీసుకుంటూ మారడం కొంచెం. ఇంకోటి ఏం ప్రాబ్లం వచ్చినట్టే, సీట్ కొంచెం చాలా హార్డ్గా ఉంది. ఒక 40 కిలోమీటర్స్ నడపగానే మనకైతే కొంచెం బంప్లో అయితే పెయిన్ అయితే వస్తుంది. సో ఇది సీట్ గిట కొంచెం మంచిగా చేపిద్దాం. సీట్ గిట మంచి లెదర్ వేసి లేకపోతే స్పాన్ చేసి
ఆల్రెడీ హైట్ ఉంది, ఇది ఇంకా ఒక 2 ఇంచ్ హైట్ అవుతుంది, పోతే పోను కానీ చాలా హార్డ్ అయిపోయింది. ఇది ఒక్కటి బాధ ఉంది, ఇంక 2 ఇంకోటి వచ్చింది. సో చేపిద్దాం. సో ఊబర్ ఆన్ చేద్దాం అంటే ఊబర్లో మళ్ళీ పే చేయాలి. ఊబర్లో ఇది వచ్చింది చూడండి, మీ అకౌంట్లో క్యాష్ ట్రిప్ బ్లాక్ చేయబడ్డాయి. సో సరే ఇప్పుడు చేద్దామంటే రూపాయలు లేవు నా జోబులో. ఇది ఇప్పుడు 178 రూపీస్ కట్టాలి ఊబర్ని, రూపాయలు లేదు. ఇప్పుడు చేసి ఒక 3 రైళ్ళు లాంగ్ తీసుకొని కడదాం ఊబర్ని. సో ఇక్కడ కేపీఎస్లో ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే ఒకరు ఏమంటారు, మన ఓలాలో అయితే మంచి రైడ్ వచ్చింది. 30 కిలోమీటర్స్కి 290 చూపించిండు. సరే తెలుసు 290 అయితే రాదు, 250 వచ్చినా సరే ఓకే, నాట్ బ్యాడ్ 250 గిట. సో ఒక ½ కిలోమీటర్ పోగానే క్యాన్సిల్ అయిపోయింది. అది క్యాన్సిల్ కాగానే ర్యాపిడోలో ఇంకొక రైడ్ వచ్చింది, 23 కిలోమీటర్ రైడ్ వచ్చింది. సో ఇప్పుడు పికప్ అయితే వెళ్తున్నాను. సో మనం ఫటాఫట్ వెళ్ళిపోదాం లొకేషన్ క్యాన్సిల్ కాకముందు. సో పికప్ చేసుకొని ఫటాఫట్ ఎక్కడ వెళ్ళిపోదాం. అది ఎక్కువ డ్రాప్ లొకేషన్ ఎక్కడో నాకు చూడలేదు, తెలుసు కదా. అదే ఒక్కడు పార్సల్ ఇస్తుంది, ఇది చిన్నది, ఇప్పుడు ఒట్ట పొడుగు ఉంది, ఇది ఒక చిన్నది. ఏం చేద్దాం, అలవాటు అయిపోయింది అందరికి, ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది. అదే వ్లాగ్ చేసుకుంటాను, వ్లాగ్ యూట్యూబర్ అన్న, ఈ మీడియాలా నేను ఉంచుకోవాలి. మనీ వాడేస్తారా? ఏంటి ఇది 45 మినిట్స్ అయిపోయింది, ఒక రైడ్ వస్తలేదు, చిన్న పెద్ద ఏది వస్తలేదు, అసలు సౌండే లేదు. ఏంటో ఊబర్ ఏమో మనీ కట్టాలి, అది అయితే ఆన్లైన్ రాలేదు, వెయిట్ చూస్తాం దాని పని. ర్యాపిడో ఆనే ఉంది, పోటర్ ఆన్ చేసిన, ఓలా ఆన్ చేసిన, 41 రూపాయలు. అబ్బా బాబా 6.2 కిలోమీటర్, 2.1 కిలోమీటర్ పికప్. పొద్దున్న ఇలాంటివి మనం తీసుకోం, మనకు సెట్ కాదు ఇవన్నీ. అలాగే ఎలా భయ్యా, ఒక్కొక్క ఆర్డర్కి మినిమం హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ వెయిట్ చేయాలంటే కష్టం. ఇంకా ఏం చేద్దాము, ఎట్లా బతాము. మామూలు రైడ్ రాలేదు, 41 కిలోమీటర్ రైడ్ వచ్చింది. అది ఎక్కడో నా తెలిసి కోకాపేట ఉండొచ్చు, లేకుంటే ఉస్మాన్ సాగర్ అటు సైడ్ ఉండొచ్చు అనుకుంటున్నా. 41 కిలోమీటర్స్ అంటే ఎంత దూరం అంటే అక్కడే డిస్టెన్స్ వస్తుంది. సో క్యాన్సిల్ చేయకుండా ఉంటే చాలు. 41 కిలోమీటర్స్ బ్రో, ర్యాపిడోలో గంట అయింది ఇలా వెయిట్ చేస్తున్నా, ఒక్క రైడ్ రావట్లేదు. 1 అవర్ అయింది, 1 అవర్. ఏం చేస్తుర్రు నాన్న, ఎవరు బుక్ చేసిండ్రు నాన్న? 41 కిలోమీటర్ రైడ్ మామా, 41 కిలోమీటర్. నిజంగా చేసిరా లేకపోతే జోక్ ఆడుతుర్రా చూడాలి ఒకసారి. వచ్చేసినాము, కిరణ్ అంట, కిరణ్ అన్న నువ్వు తోపబ్బా, క్యాన్సిల్ చేయకుండా ఉంటే చాలు. హలో ర్యాపిడో, ఓకే రైట్ చలో వస్తున్నాను చెప్పిండు. సో మనం చూడండి పోర్టర్లో ఎన్ని గంటలు వెయిట్ చేసినా 2 hours 30 minutes, ఒక్క మూగలేదు. ఎందుకంటే ప్రైమ్ మెంబర్షిప్. సో ఒకరోజు పోర్టర్ చేశాను, సో మొత్తం మీకు అర్థమయ్యేలా చేస్తాను. ఎందుకు వస్తలే పోర్టర్ ఆర్డర్లు, ఎందుకు దీన్ని మొత్తం కథ మొత్తం చెప్తాను. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఇది ఆఫ్ చేద్దాం ఓలాలు గిట. చలో రైట్, ఇంకేముంది, చలో మొత్తం క్లియర్ చేసి ర్యాపిడో పెట్టుకొని ఇంకా పికప్ చేసుకొని ఫటాఫట్ వెళ్ళిపోదాం. ఓకేనా? 446 బరాబా, ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టా? దావుడా ఏంటిది? 41 కిలోमीटर्स एयरपोर्ट का है क्या ये? एयरपोर्ट। अरे बाप रे, रिटर्न आना मुश्किल है भाई। क्या है भैया? रिटर्न आना मुश्किल है. చలో ఇంకేం చేద్దాం. నేను కోకాపేట ఏదో అనుకున్నా కానీ పోయి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చి పోయి ఎయిర్పోర్ట్ పైన పెట్టిన లొకేషన్. చలో ఫటాఫట్ డ్రా చేసుకొని ఇంకా ఆడ 1 hour 21 minutes అంటే 2 hours ఈజీగా అయిపోతుంది.
సో టైం 5:45 అవుతుంది. సో నాకు తెలిసి 7:30 వరకు అక్కడ ఉంటాం ఎయిర్పోర్ట్లో. దాని ముందు ఉంటే ఇంకా గ్రేట్ మనం. సో మనతో ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయినాం. ఎగ్జాక్ట్లీ 7 o'clock, ఇంకా 1 నిమిషం ఉంది. సో హాఫ్ అన్ అవర్ గూగుల్ని తల్లిని బీట్ చేసిన. సో 481 రూపీస్ అయితే చూపించింది. మనకు ఎంత ఇచ్చింది చూద్దాము. ఆర్డర్ బ్లాక్ డ్యూ టు లో. అబ్బాయి అమ్మాయి ఇదో తలకాయ నొప్పి నాన్న. సో 455 ఇచ్చింది. అబ్బాయి ఏంది ఇది అమ్మాయ వక్కి పని అనుకున్న, బైక్ బూస్ట్ అనుకున్నా. దేవుడా కాపాడండి అయ్యా. సో 41 కిలోమీటర్స్కి మాకు కస్టమర్ 481 తీసుకున్నా, అంటే 481 తీసుకున్నా, నాకు 455 ఇచ్చింది. చలో రైట్ ఓకే. ఇప్పుడు ఇక్కడ పెద్ద టాస్క్ ఇక్కడ ఏంటంటే, ఇంకా చూడండి ఇక్కడ మీరు మొత్తం కట్టడానికి అవసరం లేదు. జస్ట్ ఒక 30 రూపాయలు కడితే చాలు, ఓపెన్ అయిపోతుంది. ఓకేనా. చాలామంది అరే మొత్తం కట్టాలా 300 రూపాయలు అవసరం లేదు, 30 రూపీస్ కడితే మళ్ళీ మీ అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది. ఇంకా చూడండి నేను కడుతున్నా, చూపిస్తాను మీకు. సో మొత్తం కొట్టడానికి అవసరం లేదు ర్యాపిడోలో. ఓకేనా. 30 రూపాయలు కడితే మళ్ళీ మన అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది. ఇంకా పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. చలో వచ్చేసింది, అయిపోయింది, డన్. 30 రూపాయలు చలో మళ్ళీ అకౌంట్ ఆన్ అయిపోయింది. చూసిరా. చలో ఇక్కడ వెయిట్ చేద్దాం. ఇంకా బ్యాటరీ అంత లేదు మన దగ్గర. సో ఇక్కడ టైం ఏమో 7:03 అవుతుంది. సో పోర్టర్ ర్యాపిడ్ 2 ఆన్ చేసుకున్నాను. సో చూద్దాం ఏదో వస్తే ఇంకా తీసుకొని వెళ్ళిపోదాం. వచ్చింది 24 కిలోమీటర్స్ వచ్చింది. వెళ్ళిపోయినారు. అబ్బా షట్ మిస్ అయిపోయింది. ఎవరో ఒక తీసుకున్నారు అయ్యా. షట్ గాయస్ 24 కిలోమీటర్ రైడ్స్ మిస్ అయిపోయింది. మళ్ళీ అది బూస్టే ఉండే. షట్. సో డోంట్ వరీ, మళ్ళీ వెయిట్ చేస్తారు. 55 కిలోమీటర్ రైడ్ వచ్చింది నాకు ఇప్పుడు. ఒకడేమో బేగంపేటది మిస్ అయింది 34 కిలోమీటర్స్ది. ఇంకా కానీ ఒక తప్పు ఏం చేసిన అంటే మళ్ళీ నేను రీఛార్జ్ చేసుకోలేదు 0 కమిషన్ది. అదొకటి మైనస్ అయిపోయింది. సో 55 కిలోమీటర్స్ రైడ్ అయితే వచ్చింది ఇక్కడ నుంచి మన షామీర్పేట్కి. సో కస్టమర్ ఎక్కడ ఉన్నాడంటే డిపార్చర్ దగ్గర ఉన్నాడు ఆయన. సో ఆయన మెసేజ్ చేస్తున్నా కానీ రిప్లై గిట్ట ఇస్తలేడు ఆయన. వస్తే మంచిది. చలో ఆయన వస్తున్నాడు మళ్ళా కుయి వస్తున్నాడు. అబ్బా వచ్చి నాకు వచ్చిన 55 కిలోమీటర్ అది ఫేక్ రైడ్. అది వెయిట్ చేసిన 20 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో 25 మినిట్స్ వెయిట్ చేసిన, ఇంకా క్యాన్సిల్ చేసిన. ఇంకా నేనే అది ఫేక్ రైడ్ అనుకుంటా. చాలామందికి వస్తున్నాయి చూడు. ఇంటికి వచ్చింది 35 కిలోమీటర్లు, వానికి 40 కిలోమీటర్లు వస్తూనే ఉన్నాయి రైడ్లు. కానీ అన్నీ ఫేక్ అనుకుంటున్నా. మరి ఎవరు రెస్పాన్స్ అయితే లేరు. ఫోన్లో ఏమో స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. చలో ఇంకా 20 మినిట్స్ వెయిట్ చేస్తా. ఇంకా శంషాబాద్కి విలేజ్కి వెళ్ళిపోతాం. అటు సైడ్ వెళ్ళిపోతాం. ఇంకా అంతే. చల్లి బాగా పెరిగిపోతుంది. సో దగ్గర అయితే 9 అవుతుంది. సో 2 అవర్స్ వచ్చి 2 అవర్స్ అయిపోయింది. సో ఒక్క రైడ్ పడతలేదు. చెప్పినా ఒక 50 కిలోమీటర్స్ వచ్చింది. కానీ అది ఫేక్ రైడ్స్. ఎట్లా మళ్ళీ ఇంకో 40 కిలోమీటర్స్ వచ్చింది, 25 కిలోమీటర్స్ అన్నీ ఫేక్ రైడ్స్ అవన్నీ. సో మనమైతే ఏం లేదు, ఎండింగ్స్ అంతే ఉంది. ఎయిర్పోర్ట్ వచ్చి తప్పు చేసిన నెక్స్ట్ టైం అయితే రావద్దు సార్. సో 798 రూపీస్ దీనిలో అయింది ఊబర్ కాదు ర్యాపిడోలో. ఇంకా ఓలాలో ఏమో ఇదేంది ఓలా చూపిస్తలేదు. ఓలా 42 రూపీస్ అయింది. సో 850 రూపాయలు అయింది మొత్తం. 840 రూపాయలు అనుకోండి. 840 రూపీస్ అయింది అంతే. ఎన్ని కిలోమీటర్ తిరిగినాం మనము? సో ఎన్ని కిలోమీటర్ తిరిగినామంటే 104 కిలోమీటర్స్ అంటే 104 రూపాయలు, 100 రూపీస్ అయింది సిఎన్జి అంతే. నాకు తెలిసి 104 రూపీస్ అయింది సిఎన్జి. సో నా ఎంత 700 రూపాయలు వచ్చింది అంతే. అది ఎప్పుడు లాంచ్ చేసినా మధ్యాహ్నం 2:30కి అప్పుడు. అది 55లో మంచి కొంపల్ రైడ్ ఉంది. 600 రూపాయలు వచ్చేది. మరి ఎందుకు సో డిసప్పాయింట్ అయితే వదిలేసేదాన్ని. ఇంకా మనం అయితే ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఇల్లు మన ఎన్ని కిలోమీటర్ ఉందంటే సో 28 కిలోమీటర్స్ ఉంది. సో ఇటు నుంచి వెళ్తే 35 కిలోమీటర్స్ అవుతుంది. ట్రాఫిక్ ఉండదు ఇక్కడ. ఇటు మధ్య నుంచి వెళ్ళిపోవాలి. ఎలా మన కొత్త బ్రిడ్జ్ కట్టారు కదా అది. సో ఈజీగా ఇప్పుడు వెళ్ళిపోదాం ఫటాఫట్. ఇంకా సో పోవడానికి 1 అవర్ అవుతుంది. చలో ర్యాపిడో ఆన్ చేసి పెడతాను. ఏమైనా ఉంటే తీసుకెళ్తాను. మధ్యలో వస్తే మీకు చూపిస్తాను. ఓకేనా. లేకపోతే ఇంటికి వెళ్ళిపోతున్నా. చలో రైడ్ అయితే వచ్చేసింది. సో కొత్త బ్రిడ్జ్ కట్టారు. బ్రిడ్జ్ ఎక్కగానే రైడ్ వచ్చింది. సో 5 కిలోమీటర్లు నాకు తిరిగి మళ్ళీ రావాల్సి వచ్చింది. సరే పోతే 35 కిలోమీటర్ ట్రావెల్ చేస్తున్నాం. భయ్యా ర్యాపిడో భయ్యా ర్యాపిడో దినేష్ 1575
आएगा रैपिडो वाला हाँ हाँ जा रही है डेली होटल अलकापुरी अलकापुरी कॉलोनी हाँ ठीक है बेटा जा रही है ठीक है भैया చలో భయ్యా ఇంకా మన జీరో కమిషన్ లేదు సో इसमें रहो खाली हाँ जाओ ओके చెంగే हाँ ओके సో ఇది బ్రిడ్జ్ అంటే ఆ బ్రిడ్జ్ 4 కిలోमीटर ఉంటుంది हाँ నేను ఫోన్ बात कर रहा हूँ अच्छा अच्छा ये सीएनजी गाड़ी है ये हाँ CNG गाड़ी है अच्छा कितना पड़ी 1,35,000 अच्छा सही है गाड़ी हाँ सही है भैया సరే నేను డ్రాప్ చేసినాక మాట్లాడుకుందాం 90 కిలోమీటర్స్ నాగోల్కి వెళ్ళాలి అయిపోయి ఇంకేముంది ఆన్లైన్ పే చేసేసింది బ్యాలెంట్ 122 అయిపోయింది సో 19 కిలోమీటర్కి 164 ఇచ్చింది ఏదైతే బైక్ ఎన్జిఆర్ఐ ప్రశాంతి నగర్ 6,000 చలో యాక్సెస్ చేద్దాం ఇంటి ముందే కదా ఏమన్నా రైడ్లు వస్తున్నాయా చలో ఇది పికప్ చేసుకొని అక్కడ మన పిస్తా దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాం పక్కన ఉంది ఇంకా అక్కడి నుంచి చలో బై ఫైనల్ డెస్టినేషన్ కంప్లీట్ ఏ ఆన్లైనా రైట్ రైట్